ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, ప్రస్తుతం ఎమ్మెల్యే ఇంటి వద్ద ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది? మరోవైపు కాంగ్రెస్ నేత వినయ్ అసలు ఏమని డిమాండ్ చేస్తున్నారు? నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో మాత్రం ప్రస్తుతం అయితే పొలిటికల్ టెన్షన్ మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. పోలీసులు లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా ఇటు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో పాటు ఇటు వినయ్ రెడ్డి ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరి మధ్య సవాలు ప్రతి సవాలు మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు కాంగ్రెస్ ఆధ్వర్యంలో చెలో అంకాపూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి ఇటు కాంగ్రెస్ నాయకుడు వినయ్ రెడ్డి పిలుపునివ్వడంతో ఒక్కసారిగా ఉధృత పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇటు రాకేష్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ చేసిన విమర్శ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఇంతవరకు నెరవేర్చలేదు. రాకేష్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత హామీలన్నీ మర్చిపోయారని చెప్పి కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ నాయకుడు వినయ్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కూడా చాలా సీరియస్ గా విమర్శలు చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇటు ఉద్యోగాలు కావచ్చు, ఇటు రైతాంగాన్ని ఆదుకునే విషయంలో చాలా ఫెయిల్యూర్ అయిపోయింది. వీటికి ఏం సమాధానం చెప్తారని చెప్పి ఇటు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. తన ఇంటి ముట్టడించడానికి కాంగ్రెస్ నాయకులు కావాలని చెప్పి రాజకీయంగా ఓ వివాదాన్ని తెరపై తీసుకొస్తున్నారు తప్పించి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేటువంటి మార్గాన్ని మాత్రం ఎంచుకోవడం అని చెప్పి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ నాయకుడు వినయ్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా ఈ రోజు ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి తీరుతాం, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వాటిని ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని చెప్పి ఇటు కాంగ్రెస్ నాయకుడు వినయ్ రెడ్డి చెప్తున్నారు. దీంతో ఇటు నేను కూడా బయటకు వెళ్తానని చెప్పి ఇటు రాకేష్ ఏదో ఒకటి తెలుసుకుందా అని చెప్పి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తన ఇంటి నుంచి బయటకు వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఇటు పోలీసులకు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు. వారి కార్యకర్తలందరూ కూడా రాకేష్ రెడ్డికి అండగా నిలుస్తూ వారు బయటికి వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుండగా పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఒకసారిగా కొంత ఉధృత పరిస్థితి మాత్రం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటి వద్ద నెలకొంది. రాకేష్ రెడ్డిని ఔజరట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా రాకేష్ రెడ్డి చాలా సీరియస్ గా తీసుకున్నారు. తనను కావాలని చెప్పి రాజకీయంగా ఈ రకమైన విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఏం చేస్తుందో చెప్పాలంటూ సవాలు విసురుతూ చర్చకు రావాలని చెప్పి రాకేష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ నాయకుడు వినయ్ రెడ్డి కూడా ఇటు రాకేష్ రెడ్డి చర్చకు వస్తే మేము కూడా బయటకు వస్తాం, ఖచ్చితంగా ఈ రోజు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని చెప్పి హామీలు నెరవేర్చాలని చెప్పి ప్రశ్నిస్తే ఇంత ఆగ్రహం ఎందుకు, ఇచ్చే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యే పైన లేదని చెప్పి వినయ్ రెడ్డి ప్రశ్నించారు. మొత్తానికైతే ఇటు పోలీసులు ఇద్దరిని కూడా బయటికి రాకుండా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొంత ఉధృత పరిస్థితి మాత్రం ఆరుమూరులో నెలకొంది. థ్యాంక్ యూ సతీష్.